వెల్కమ్ టు పెప్టాక్స్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. నీ జీవితంలో నీ కథ ముగిసిపోలేదు, కొన్ని అద్భుతాలు దేవుడు తిరిగి రాయబోతున్నాడు. మరి నువ్వు విన్నది నిజం. మరి నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, ఇక నా కథ ముగిసిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు తిరిగి కొన్ని అద్భుతాలు రాసే దేవుడు, నీ కథను మార్చే దేవుడు. బైబిల్లో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ముగ్గురు యవనస్తుల జీవితాల్లో మరి ఒక విగ్రహానికి నమస్కారం చేయలేదని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజర్ అనే రాజు మరి ఆ ముగ్గురు యవనస్తుల్ని చంపాలనుకున్నారు, అగ్నిగుండంలో వేయాలనుకున్నారు. వారి కథ ఇక ముగిసిపోయింది అని అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తుల కథ అయిపోయింది, ఇక వాళ్ళ జీవితం ఇంతే, ఇక ముగిసిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు అలా చేయలేదు. ఒక అద్భుతాన్ని తిరిగి వాళ్ళ జీవితాల్లో దేవుడు రాశారు. చూడండి, ఏ రాజు అయితే ఆ ముగ్గురిని చంపాలనుకున్నారో, కానీ ఆ ముగ్గురితో మరొక వ్యక్తి అక్కడ అగ్నిగుండంలోకి వెళ్ళి ఆ ముగ్గురిని బయటికి తీసుకొచ్చి ఆ యొక్క ప్రాంతంలోనే ఉన్నతమైన స్థానంలో దేవుడు వాళ్ళని ఉంచారు. ఈరోజు ఆ వ్యక్తులే షడ్రక్, మేషాక్, అబేద్నెగో. వాళ్ళ జీవితంలో మరి ముగిసిపోతుంది అని అందరూ అనుకున్నారు, కానీ దేవుడు ఒక అద్భుతం రాశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అదే అద్భుతం రాయగలడు. నీ కథ ముగిసిపోలేదు, కొన్ని అద్భుతాలు రాయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు అవే అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేయగలడు. అటు ఆ దేవునికి మన హృదయాలు సమర్పించుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.